సిస్టర్. హాయ్. సో పెద్ద మూవీ రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పెద్ద మూవీ మీద? మూవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు అందులో నేను విన్న చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మూవీ అయితే ఒక 100 crores కొడతాదేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఆ చిక్రీ చిక్రీ సాంగ్ లో రామ్ చరణ్ స్టైల్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పటి వరకు తీసిన మూవీస్ లో కంటే ఇందులో తన వేరియేషన్స్ కానీ స్టైల్స్ అన్ని బాగున్నాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ గారు దేవర తర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. సో నడుము తిప్పుకుంటూ అలా రామ్ చరణ్ వెనకలించేస్తుంటే ఎలా అనిపించింది మీకు? తను ఆబ్వియస్లీ చేస్తుంది. నేను ఎన్టీఆర్ మూవీలో చూసాను కాబట్టి ఇందులో బాగానే ఉంది. ఓకే, సో పెద్ద సినిమా చూసుకున్నట్టయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రీచ్ అవుతుందా? నాకు తెలిసి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. అంటే పెద్ద స్టెప్ చూసాం మనము, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? నెగిటివ్ లేదు, ఎందుకంటే ఎవరికి అనిపించింది వాళ్ళు చేస్తున్నారు. బట్ మాకైతే నచ్చింది, స్టెప్స్ బాగున్నాయి. రామ్ చరణ్ లుక్ కానీ అంత వేరియేషన్స్ బాగున్నాయి. సో మెగా పవర్ స్టార్ కంబ్యాక్ మూవీ పెద్ద అనుకోవచ్చా? మేబీ అవ్వచ్చు, అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కదా. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ మూవీ అంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ. సో బీజిఎం బాగుందా? నాకు నచ్చింది, నా వరకైతే నచ్చింది. ఇంకా నేను వేరే వాళ్ళ గురించి ఏం చెప్పలేను. అంటే పెద్ద మ్యాచ్ చూడబోతున్నామా మరికొద్ది నెలల్లో? అంటే చాలా మంది కోరిక పుష్ప రికార్డులు కొట్టాలి అని. సో పుష్ప రికార్డులు కొడుతుందా పెద్ద మూవీ? అనిపిస్తుంది నాకు, ఆ రేంజ్ లోకి వెళ్తాదేమో అని. సో వన్ వర్డ్ అబౌట్ పెద్ద మూవీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న మూవీస్ లో అయితే ది బెస్ట్ మూవీ అని చెప్పగలుగుతాను. ఇప్పుడు అంటే సాంగ్ చూసినంత వరకు, బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో నేను తర్వాత చెప్పగలుగుతాను.